హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 9th క్లాస్లో ఇండెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, రియల్ నెంబర్స్లో ఫస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో ఈ ఇంట్రడక్షన్ ఏంటో నేను చెప్తాను. సో హియర్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. ఈ బాక్స్ ఇట్లా ఉంది కదా, ఈ బ్యాగ్లో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి మరి? మనకు ఎవ్రీడే మనం యూజ్ చేసే నెంబర్స్ ఉంటాయి కదా, కౌంటింగ్ చేసే నెంబర్స్, దాన్నే న్యాచురల్ నెంబర్స్ అంటాము. అంటే 1 2 3 4 5 6 దిస్ ఇస్ ద న్యాచురల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ బ్యాగ్లో హోల్ నెంబర్స్ ఉన్నాయి. అంటే 0 7 100 అలా. అంటే ఈ న్యాచురల్ నెంబర్స్లో ఉన్న నెంబర్స్ ఉండి మళ్ళీ 0 కూడా ఎక్స్ట్రా ఉంది. సో న్యాచురల్ నెంబర్స్ని యూజ్ చేస్తూ మళ్ళీ 0 కూడా యూజ్ చేస్తే దట్ ఈస్ ద హోల్ నెంబర్ అని. ఓకే, నెక్స్ట్ బ్యాగ్లో దిస్ ఈస్ ద ఇంటీజర్స్. ఓకే, జెడ్ మీన్స్ ఇంటీజర్స్. సో ఈ ఇంటీజర్స్ అంటే మనకు నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అండ్ 0. ఓకే, అంటే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, దాంట్లో హోల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఎక్స్ట్రాగా మనకు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఇంటీజర్స్. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు చూడండి, 0 ఉంది, 7 ఉంది, అలాగే 10 కూడా ఉంది. సో న్యాచురల్ నెంబర్లో ఉన్న వాల్యూస్ ఉన్నాయి అండ్ హోల్ నెంబర్స్లో ఉన్న వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ -3 ఆల్సో ఇస్ దేర్. నెక్స్ట్ క్యూ మీన్స్ మనము 8th క్లాస్లో నేర్చుకుంటాం ఫస్ట్ చాప్టర్. ఓకే, రేషనల్ నెంబర్స్. క్యూ మీన్స్ రేషనల్ నెంబర్స్. దట్ ఈస్ one method of fraction form. So here natural numbers and whole numbers and integers and that is a fraction also. So here 0, 7, 100, -3, next 3/7. This is the rational number. So rational number means all natural numbers is there, whole numbers is there and integers also is there అన్నమాట. So that is the రేషనల్ నెంబర్స్. ఓకే, సో వాటిని నేను ఒక ఫామ్ లాగా రాస్తాను, రీక్యాప్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్. ఓకే, రియల్ నెంబర్స్లో ఫస్ట్ ఏంటిది? న్యాచురల్ నెంబర్స్ మీన్స్ n. ఓకే, ఎవ్రీడే మనం కౌంట్ చేసే నెంబర్స్, దట్ ఈస్ న్యాచురల్. 1 2 3 4 5 సో ఆన్. నెక్స్ట్ హోల్ నెంబర్స్ W. సో W మీన్స్ 0 1 2 3 4 సో ఆన్. నెక్స్ట్ Z or I, integers means positive numbers and negative numbers and 0. So this is the integers. Next rational numbers, Q or Q. Okay, so negative numbers, positive numbers, fractions 3/7, 1/2, 3/8, that like. Okay, so this is the rational numbers. సో రేషనల్ నెంబర్స్ మీన్స్ ది న్యాచురల్ నెంబర్స్ కూడా రేషనల్ నెంబర్స్లో ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి అండ్ ఇంటీజర్స్ ఆల్సో ఉంటుంది. సో ఈ రేషనల్ నెంబర్స్కి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఏంటిది? Q = P/Q, P, Q are integers. And Q naught is equal to 0. Q naught is equal to 0. P, Q are integers అంటే మళ్ళీ నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఉంటాయి కదా. సో దట్ ఈస్ ద ఇంటీజర్స్ అండ్ Q naught is equal to 0. దిస్ ఈస్ ద మనకు ఇవన్నీ మనము 6th 7th 8th క్లాస్లో నేర్చుకుంటాం. న్యాచురల్ నెంబర్స్, వాట్ ఈస్ ద న్యాచురల్ నెంబర్స్, వాట్ ఈస్ ద హోల్ నెంబర్స్, వాట్ ఈస్ ద ఇంటీజర్స్, వాట్ ఈస్ ద రేషనల్ నెంబర్స్. ఓకే, సో దిస్ ఈస్ ద రేషనల్ నెంబర్స్. ఓకే, ఇది ఇంట్రడక్షన్. సో ఆల్
రేషనల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అవుతాయి, హోల్ నెంబర్స్ అవుతాయి అండ్ ఇంటీజర్స్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు. ఫర్దర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ఆల్ the numbers that are of the bag N, the bag W and the bag Z are present in the bag Q. సో ఈ ఉన్న బ్యాగ్లో ఉన్న అన్ని వాల్యూస్ దీంట్లో క్యూలో ఉంటాయి, అంటే రేషనల్ నెంబర్స్లలో ఉంటాయి. ఓకేనా, సో ఇది P/Q ఫామ్లో మనము ఎలా రైటింగ్ చేయొచ్చో కూడా చెప్పాను. సో P/Q ఫామ్ అంటేనే మనకు ఏంటిది, అది ఒక ఫ్రాక్షన్ కదా. సో ఎగ్జాంపుల్గా 3/4 ఇచ్చామనుకో. సో దీంట్లో న్యూమరేటర్ ఈజ్ 3, denominator is 4. Okay, so this is the numerator, this is the denominator. ఓకే, సో దీన్ని మనము పిక్చర్ మెథడ్లో డ్రా చేసి చూద్దాం. అంటే టోటల్ మనకు ఒక పిక్చర్ ఒక సర్కిల్ ఇచ్చాడు అనుకో, దాంట్లో ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలి, 4 పార్ట్స్గా. సో 1 2 3 4. ఓకే, 4 పార్ట్స్గా డివైడ్ అయింది. సో దాంట్లో షేడ్ చేసుకున్నాం అనుకో, దట్ ఈస్ ద 3 పార్ట్స్ ఈజ్ న్యూమరేటర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద 3/4. సో 3/4. సో ఇలా ఇవి మనము చిన్న క్లాస్లో నేర్చుకుంటాం నేను. సో 3/4 పార్ట్స్, 4 పార్ట్స్లో 3 షేడెడ్ అవుతాయి అండ్ 5 పార్ట్స్లో 2 షేడెడ్ అవుతాయి. దట్ ఈజ్ మనం నేర్చుకుంటాం. సో థింక్ అండ్ డిస్కస్. కెన్ వి రిప్రజెంట్ ఆల్ రేషనల్ నెంబర్స్ స్పిరిచువల్లీ అని అడుగుతున్నాడు. ఎస్, మనము అన్ని పిక్టోర్లీ రాయొచ్చు. అన్ని రేషనల్ నెంబర్స్ని మనము పిక్టోగ్రాఫ్ అంటే పిక్చర్స్ మెథడ్లో మనము డ్రా చేసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సో అనదర్ ఎగ్జాంపుల్ -6/11. 6/11 అంటే 1 బాక్స్లో 11 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 1 బాక్స్లో ఎన్ని పార్ట్స్, 11 పార్ట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, 11 పార్ట్స్గా డివైడ్ చేసి దాంట్లో ఎన్ని షేర్ చేయాలి, న్యూమరేటర్లో ఉన్న వాల్యూ షేర్. 1 2 3 4 5 6 7. సో ఎన్ని రిమైనింగ్ ఉంటాయి, 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 ఇక్కడి వరకు షేడింగ్, ఇది లేదు. 1 2 3 4 5 ఏమో అన్షేడెడ్, 6 ఏమో షేడెడ్. సో దిస్ ఈజ్ ద మనము షేడెడ్ వర్డ్గా ఇది అప్లో ఉండేది న్యూమరేటర్, డౌన్లో ఉండేది డినామినేటర్. ఇలా ఎవ్రీ ఫ్రాక్షన్ని మనము పిక్చర్స్ వైజ్గా మనము చేంజ్ చేయొచ్చు. కెన్ వి రిప్రజెంట్ ఆల్ రేషనల్ నెంబర్స్ పిక్చువల్లీ అంటే ఎస్ అని రాయాలి. ఓకేనా, ఎస్ అని మనం రైటింగ్ చేసి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తే దట్ ఈస్ ద క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పేజీ, రిప్రజెంట్ 5/3 అండ్ -5/3 ఆన్ ద నెంబర్ లైన్. సో 5/3 అండ్ -5/3 ఆన్ ద నెంబర్ లైన్. సో ఎగ్జాంపుల్ 1 అనా, ఏ పేజీ నెంబర్ 5లో ఉంటుంది. సో రిప్రజెంట్ 5/3 అండ్ -5/3ని మనము చెప్పాలి. ఓకే, నెంబర్ లైన్లో డ్రా చేసి చూపించాలి. సో దిస్ ఈజ్ ద నెంబర్ లైన్, దిస్ ఈజ్ ద నెంబర్ లైన్ హియర్ 0. ఓకే, సో 0 డ్రా చేశాక మనం తర్వాత 5/3 అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ రావాలి. 1/3 2/3 4/3 3/3 4/3 5/3 6/3 7/3 8/3. So 3/3 means that is the 1. 6/3 means that is the 2. Next, this side, left side. So that is the minus values. Okay, -1/3, -2/3, -3/3, -4/3, -5/3, -6/3, -7/3. Okay, so this is the values. Left side రాస్తాము మైనస్ వాల్యూస్, రైట్ సైడ్ ఏమో ప్లస్ వాల్యూస్ రాస్తాం. సో హియర్
వేర్ హ్యావ్ దట్ 5/3 హియర్. సో నెంబర్ లైన్లో ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ -5/3 హియర్. సో దిస్ ఇస్ ద -5/3. సో రిప్రజెంట్ 5/3 అండ్ -5/3 ఆన్ ద నెంబర్ లైన్ అని అన్నాం. సో నెంబర్ లైన్లో మనం ఫైండ్ అవుట్ చేసి చూస్తే దట్ ఈస్ ద అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ డూ దిస్లో ఏం అడుగుతున్నాడు? రిప్రజెంట్ -3/4 ఆన్ ద నెంబర్ లైన్. సో -3/4 ఆన్ ద నెంబర్ లైన్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ సమ్ -3/4ని ఫైండ్ అవుట్ చేసి చూపించమంటున్నాడు. సో మైనస్ అంటున్నాడు అంటే అది లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా? లెఫ్ట్ సైడ్. సో ఎవ్రీ పార్ట్ ఎంతగా డివైడ్ అవుతుంది? 4గా డివైడ్ అవుతుంది. సో హియర్ 0, -1/4, -2/4, -3/4, -4/4, -5/4, -6/4. So where have -3/4? Here. So this is the answer. Next, second one. Write 0, 7, 10, -4 in P/Q form. ఓకే, P/Q ఫామ్లో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సెకండ్ వన్ 0, 7, 10 అండ్ -4 ఇన్ P/Q ఫామ్. సో 0/1 దట్ ఈస్ P/Q కదా, ఇది P ఇది Q. సో 0/1 అంటే 0నే కదా, సో 0. అగైన్ 7 ఎలా రాయొచ్చు? 7/1. సో దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ Q. ఓకే, నెక్స్ట్ 10 మీన్స్ 10/1. -4 అంటే -4/1. దట్ ఈస్ ద P/Q ఫామ్. ఓకే, సో దిస్ ఈజ్ డూ దిస్ కంప్లీటెడ్. ఓకే నాన్న. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టెక్స్ట్ బుక్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. చూడండి. ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్ విత్ ఆన్ ఎగ్జాంపుల్. ఓకే, ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? గివ్ రీజన్స్. స్టేట్మెంట్ ట్రూ అయితే రీజన్ ఇవ్వాలి, అలాగే ఫాల్స్ అయినా కానీ రీజన్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ అని అడిగాడు. సో ఎవ్రీ రేషనల్ నెంబర్ అనేది ఇంటీజర్ అవుతుందా అని క్వశ్చన్ వేస్తున్నాడు. ఓకే, సో దట్ ఈజ్ నో. ఎందుకు? ఎవ్రీ రేషనల్ నెంబర్స్ అనేటివి అన్ని ఇంటీజర్స్ కావు. సో ఎగ్జాంపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇంటీజర్ కావాలి అంటే దాంట్లో మైనస్ వాల్యూస్ ఉండాలి, ప్లస్ వాల్యూస్ ఉండాలి అండ్ 0 ఆల్సో ఉండాలి. బట్ 3/4 నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 3/4 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, 3/4 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. దిస్ ఈజ్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఏంటి మరి? ఇంటీజర్స్ మీన్స్ నెగిటివ్ వాల్యూస్, 0 అండ్ పాజిటివ్ వాల్యూస్. దీంట్లో ఈ వాల్యూ ఉందా రేషనల్ నెంబర్ అనే వాల్యూ 3/4 అనేది? సో ఫ్రాక్షన్లో ఉండే వాల్యూస్ మనకు ఇంటీజర్స్లో ఉండవు. కాబట్టి ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ఇంటీజర్. సో దట్ ఈజ్ ఆన్సర్ ఫాల్స్. ఓకే, రీజన్ ఏం రాయొచ్చు? ఇలాంటి ఎగ్జాంపుల్ 3/4 లేదంటే 1/2 ఇలాంటి రేషనల్ నెంబర్స్ తీసుకొని అవి ఇంటీజర్స్లో ఉండవు అని మనము ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అన్నట్టు. సో దిస్ ఈజ్ ద రీజన్. సెకండ్ వన్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అడుగుతున్నాడు. ఎస్. ఎందుకు అంటే ఇంట్లో నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అండ్ 0 ఉంటుంది కదా. సో ఇంటీజర్ అంటే ఇవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటీజర్ వాల్యూస్ అంటేనే -3, -2, -1, 0, 1, 2, 3. ఓకే, సో ఇవి ఇంటీజర్స్. మళ్ళీ రేషనల్ వాల్యూసా అని అడుగుతున్నాడు. సో ఎగ్జాంపుల్గా -3 తీసుకుంటాను. సో ఈ -3ని ఎలా రాయొచ్చు? -3/1గా రైటింగ్ చేయొచ్చు. లేదు అంటే -3ని ఇంకో చేంజ్ చేయొచ్చు, -6/3
2. 2 1 జా 2 3 జా అంటే -3ని -6/2గా డివైడ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ రేషనల్ నెంబర్స్ అంతే కదా. సో ఇంటీజర్ని మనము రేషనల్ నెంబర్గా చేంజ్ చేసాం కాబట్టి ఇది కూడా మనకు ఇంటీజరే అవుతుంది. సో ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో దిస్ ఈజ్ ద ఎస్ అని రాయాలి. రీజన్ ఏంటిది అంటే బికాస్ అని రాసి ఇంటీజర్లో ఉన్న వాల్యూలో ఏదైనా ఒక వాల్యూ తీసుకొని దాన్ని ఫ్రాక్షన్స్ లాగా చేంజ్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏం అడుగుతున్నాడు, 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అడుగుతున్నాడు. ఎస్ 0 అనేది రేషనల్ నెంబర్. సో థర్డ్ క్వశ్చన్ 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అడుగుతున్నాడు. సో రేషనల్ నెంబర్ అవుతుందా 0 అనేది అని అంటున్నాడు. సో దట్ ఈజ్ మనకు ట్రూ అవుతుంది నాన్న. ఎందుకు? ఎస్ ఓకే ట్రూ అవుతుంది. ఎందుకంటే మనం రేషనల్ నెంబర్స్ ఎవ్రీ రేషనల్ నెంబర్ అంటే ఏంటిది? మనము దాంట్లో ఏం చెప్తాము రేషనల్ నెంబర్స్లలో? పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్, జీరో అండ్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ రేషనల్ నెంబర్స్ అని మనము 8th క్లాస్లో నేర్చుకుంటాం. ఓకేనా. సో ఇందాక కూడా మనము రీక్యాప్ చేసుకున్నాము. ఓకే. సో మైనస్ వాల్యూస్ 0 1 2 నెగిటివ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ వాల్యూస్, జీరోస్ అండ్ ఫ్రాక్షన్స్ ఆల్సో అంటే 2/3 3 1/5 నెక్స్ట్ 6/7 సో ఆన్. సో ఇవన్నీ రేషనల్ నెంబర్స్ అవుతాయి. అవునా. సో అంటే దాంట్లో 0 కూడా ఉంటుంది కదా రేషనల్ నెంబర్లో. సో దట్ ఈజ్ 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అంటే ఎస్ అని రైటింగ్ చేయాలి. సో ఇవాటికి ఈ వీడియో ఇక్కడ వరకు కంప్లీట్ అయింది నాన్న. ఎక్కడ డూ దిస్ కంప్లీట్ అయింది అండ్ ఎగ్జాంపుల్ 2 ఆల్సో కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.